హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మరో అప్డేట్ అనేది మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మన టాపిక్ ఏంటంటే తెలంగాణలో రైతు భరోసాకు ఆమోద ముద్ర తెలిపిన క్యాబినెట్ మీటింగ్ శనివారం జరిగినప్పుడు క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆ పూర్తి విధానాలను మీకు పూర్తిగా నేను అప్పుడు అందిస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. ఇది తెలంగాణ రైతులకు. ఇప్పుడు మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. వారందరికీ రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా, ఎలా చేసుకోవాలని పూర్తిగా చెప్తాను. రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు. ఆకాంక్షలు లేవు, సీలింగ్ లేదు, సాగులో ఉన్న భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తామనేసి ప్రకటించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 ఇస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. రైతు భరోసాపై ఊహాగానాలకు తెరదించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు ఎంత భూమిని సాగు చేసుకుంటే అంత భూమికి రైతు భరోసా ఇస్తామనేసి అన్నారు. సాగు భూములు సీలింగ్ లేదని ప్రకటించారు. ప్రతి ఏడాది 12,000 రైతుకు భరోసా ఇస్తామనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఏడాదికి 10,000 రూపాయలు ఇస్తే తాము 12,000 రూపాయలు ఇవ్వబోతున్నామని తెలిపారు. 12,000ని 2 విడతలుగా 6,000 చొప్పున రైతులకు అందించనున్నట్టు ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగిందనమాట. అయితే వ్యవసాయం యోగ్యం కాని భూములకు మాత్రం రాళ్ళు రప్పలు ఉన్న భూములు, గొట్టలు, రోడ్లు నిర్మాణాలు కోల్పోయిన భూములకు, పాడుబడ్డ భూములు, మైనింగ్ కోసం ఇచ్చిన ల్యాండ్కు, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన భూములకు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తే లేదనేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అలాగే నాలా కన్వర్టెడ్ భూములకు, పరిశ్రమలకు తీసుకున్న భూములను, రైతుల నుంచి ప్రభుత్వం స్వీకరించిన భూములకు రైతు భరోసా ఇవ్వబోమనేసి తెలంగాణ సర్కారు స్పష్టీకరణ అయితే పూర్తిగా చేసేసింది ఫ్రెండ్స్. అయితే రైతు భరోసా ఏ భూములు రాదో వివరించేందుకు రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తారనేసి, దీని గురించి ఆందోళన అక్కర్లేనేసి ముఖ్యమంత్రి తెలిపారు. దరఖాస్తులు లేకుండానే రైతు భరోసా అందించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. వ్యవసాయ యోగ్యమైన భూమికే రైతు భరోసా ఇవ్వాలనేసి నిర్ణయించినందువల్ల మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అనేసి అభిప్రాయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అభిప్రాయం వ్యక్తం చేశారనమాట. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు రైతు భరోసా ఇచ్చి వాళ్ళకి సాయం అందించాలనేసి అమలు చేస్తామనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు ఫ్రెండ్స్. అన్నదాతలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా ఈ నెల నుంచే అమలు కానుందనేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామనేసి ప్రకటించింది మన తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఈ నెల 26వ తేదీ నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేసి దానికి ప్రక్రియ మొదలు పెడతామనేసి క్యాబినెట్ మీటింగ్లో ఆమోద ముద్రను తెలపడం కూడా జరిగింది. కాబట్టి ఈ నెల జనవరి 26వ తేదీ నుంచి ఈ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తుకు, అంటే ఈ పొలాలకు సంబంధించినటువంటి ఎలా అయితే మీకు సభలు పెడతారో అప్పటి నుంచే అది కూడా చేస్తారనమాట. ఇందిరమ్మ ఇళ్ళకు కూడా అక్కడే తీసుకుంటారు. దాంట్లో మనకి జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో దాని గురించి కూడా మీకు స్పష్టీకరణ చేశాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ ఇల్లు గురించి, అలాగే కొత్త రేషన్ కార్డుల గురించి, అలాగే ఈ రైతు భరోసా గురించి అయితే స్పష్టీకరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణలో సభలు పెట్టి ఈ రైతు భరోసా గురించి భూములకు ఎవరికి ఉన్నాయా లేదనేది స్పష్టీకరణ చేసిన తర్వాత 26వ తేదీలోపు దీని గురించి ప్రక్రియ పూర్తిగా మొదలుపెట్టి